తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్నది చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు. ఆయన ఇక్కడికి వచ్చి మరి హైడ్రా చాలా గొప్ప పని చేసిందని చెప్పి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా డోలు కొట్టుకుంటూ ఉంటారు. మరి లాస్ట్లో ఈరోజు చూస్తే హైడ్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. బతుకమ్మ కుంట కేసులో హైకోర్టు తీర్పు సమర్థన 4 వారాల్లో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. ఆదేశాలు అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు న్యాయస్థానం ఆదేశం. స్టేటస్లో ఉండగా అభివృద్ధి పనులు ఏమిటని నిలదీత. హైడ్రా అత్యుత్సాహంతో 7.15 కోట్ల ప్రజాధనం వృధా. బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల తొలగింపు. ఇప్పుడు మనకు కనబడుతుంది ఆ బోర్డు మొత్తం ఈరోజు తొలగించిన పరిస్థితి. అంటే రంగనాథ్ గారు బోర్డులు పెడతా ఉంటాడు. అంటే రంగనాథ్ గారు మరి బోర్డులు పెట్టుకుంటా మరి ఇది హైడ్రాకు అని చెప్తా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నోళ్ళు జర గట్టోళ్ళు కాబట్టి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టుకు వెళ్ళి మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఈరోజు మరి ఇది మరి ప్రైవేట్ పార్టీకి సంబంధించింది కాబట్టి మీరు వెంటనే ఆ బోర్డులు లభించాలని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశంతో ఈరోజు బోర్డు ఇక్కడికి వెళ్ళి తీసేసిండ్రు. బతుకమ్మ కుంట డెవలప్డ్ బై హైడ్రా అని. ఎందుకే ఇక నీ బోర్డు నీ చేత ఊడబిక్కించిన తర్వాత నువ్వు ఊడబిక్కించిన తర్వాత ఇవాళ నువ్వు ఎట్లా కమిషనర్ ఏ విధంగా నువ్వు ఇది సక్సెస్ఫుల్ అని కేరుకుంటావు? ఈరోజు ప్రజాధనాన్ని దాదాపు 50 కోట్ల రూపాయలు ఈరోజు వృధా చేసినావు. ప్రజాధనాన్ని 50 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు వృధా చేసినావు. మరి ఆ పైసలు ఈరోజు ఎవరు కట్టాలి అంటే పూర్తిగా దానిపైన నువ్వు అవగాహన లేకుండా పూర్తిగా ఈరోజు దానిపైన సరి అయిన పనులు చేయకుండా దానిపైన నీవు హోంవర్క్ చేయకుండా ఈరోజు నా చేతిలో మిషన్ ఉంది, నా చేతిలో మరి ముఖ్యమంత్రి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి నేను కూలగొడతా, బరాబర్ కూలగొడతా, నన్ను అడిగేటోళ్ళు లేడని చెప్పి ఈరోజు ఇండ్లు కూలగొట్టినావు. అంటే రేపటి దినాన కూలిపోయిన ఇండ్లకు ఇప్పటిదాకా కూలగొట్టిన ఇండ్లకు మరి అదే హైకోర్టు ఒకవేళ మరి అవన్నీ కూడా వాళ్ళు సేమ్ ఈరోజు నువ్వు స్టిక్కర్ తీసేసినట్టుగా ఏదైతే నువ్వు స్టిక్కర్ తీసేసినావు కదా, ఇది డెవలప్డ్ బై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ కమిటీ అని చెప్పి ఏదైతే నువ్వు పెట్టుకున్నావో హైడ్రాది, సేమ్ అదే రేపటి దినాన వాళ్ళ జాగాలు కూలగొట్టుడు అక్రమము అని ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్ ఇస్తే నువ్వు అవన్నీ మళ్ళీ వాపసిస్తావా? ఎందుకంటే నువ్వు సైంటిఫిక్గా ఎక్కడ కూడా దానిపైన వర్క్ చేయకుండా, ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు పైన వాళ్ళు 40 సంతకాలు పెట్టుకొని 40 సంతకాలు పెట్టుకొని లోన్లు ఇచ్చిండ్రు. కూలిపోయిన ఇండ్లకు ఈరోజు లోన్లు కడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూలిపోయిన ఇండ్లకు నువ్వు వాళ్ళు లోన్లు కడుతున్న పరిస్థితి. మరి ఈరోజు అది ఎవరు కట్టాలి? ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆగమైనాయి? మరి దాంట్లో ఎంతమంది అధికారుల మీద సస్పెండ్ చేసిండ్రు? ఈరోజు నువ్వు ఇరిగేషన్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రిజిస్ట్రేషన్ శాఖలు కానీ ఇవన్నీ కూడా నీవు సంప్రదించి ఇవన్నితో చేసి అసలు ఎవడెవరు దీనికి పర్మిషన్లు ఇచ్చిండ్రు అవన్నీ చేసిన తర్వాత నువ్వు కూలగొట్టాలి. ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా పక్కన బ్లాక్మెయిల్ చేయడానికి బతుకమ్మ కుంట నేను బాగా చేసిన బతుకమ్మ కుంట ఈరోజు సుందరవనంగా తయారైందని చెప్పి నువ్వు చెప్పుకుంటావు. ఇప్పుడు దీనివల్ల ఇవాళ హైకోర్టు ఇచ్చిన తర్వాత నీ చేతులతో నువ్వు స్టిక్కర్లు బీకిచ్చినావు. రేపు నీ చేతులతో కూలిపోయిన ఇండ్లు మళ్ళీ కట్టమంటుంది. ఎవరి పైసలతో కడతావు? మళ్ళీ ప్రజాధనమే కదా ఈరోజు. అంటే ఈరోజు మీ స్వార్థం కోసము, మీ ధనదాహం కోసము, మీ ల్యాండ్ సెటిల్మెంట్ల కోసము ఈరోజు ఎన్ని చెరువుల కాలం మీరు గూలగొట్టినో ఎక్కడ కూడా బఫర్ జోన్ మీరు మళ్ళీ నిర్ణయించలేదు. ఇప్పటిదాకా మీరు ఎక్కడ కూడా దానికి ఈ చెరువు ఇక్కడ దాని సరిహద్దులు ఇప్పటిదాకా మీరు నియమించలేదు. ఆ సరిహద్దులకు ఎక్కడ కూడా మీరు బిల్డింగ్ కట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి రంగనాథ్ గారు ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని ఖరాబ్ చేసులో, ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేయడంలో ఈరోజు పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఈరోజు మీ జేబులోకి వెళ్ళి పైసలు కట్టాలి. ఈరోజు తెలంగాణ ప్రజల పైసలు ఈరోజు మీరు రిటైర్మెంట్లో పైసలు ఇవ్వనీకి ఉండదు, అవుట్సోర్సింగ్ వల్ల జీతాలు ఇవ్వనీకి ఉండదు, ఆశా వర్కర్ల జీతాలు ఇవ్వనీకి ఉండదు. కానీ ఆ పైసలు మొత్తం మీరు డైవర్ట్ చేసి మీరు ఇష్టానుసారంగా వాడుకోనికి మాత్రం ఉంటుంది. ఈరోజు మీరు ఒక హోంవర్క్ లేకుండా, ఒక సైంటిఫిక్గా పనిచేయకుండా ఈరోజు మీరు ఇష్టానుసారంగా అసలు ఇది ఎవరి జాగాలు, దీనిపైన మేము పెట్టుబడి పెట్టవచ్చా లేదా అని చెప్పేసి మీరు ప్రభుత్వంకి వెళ్ళి మీరు సరి అయిన వర్క్ చేయకుండా, వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ తీసుకోకుండా ఈరోజు మీరు కూల్చివేతలు కానీ డెవలప్మెంట్ కానీ అంటే మీ డెవలప్మెంట్కు పద్ధతి లేదు,
మీరు కూల్చివేతలకు పద్ధతి లేదు. ఈ పద్ధతి లేక ఈరోజు నష్టపోయింది ఎవరు? తెలంగాణ సమాజం ఈరోజు నష్టపోతూ ఉంది. తెలంగాణ వల్ల పైసలు ఈరోజు నష్టపోతూ ఉన్నాయి. తెలంగాణ ఏది చెమటతోని కట్టినటువంటి పన్ను ఈరోజు నష్టపోతూ ఉంది. మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మరి బోర్డులు పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ బోర్డులను పెట్టుకున్నారు. ఈరోజు ప్రజలు అరే ఇక్కడ ఒక పార్క్ ఉంది కదా అని అనుకున్న లోపే నువ్వే స్టిక్కర్లు పీకిస్తేవి. ఇక నీ స్టిక్కర్లు చూసినాక హైదరాబాద్ నువ్వు ఏ పద్ధతి ప్రకారం పనిచేసినావు? హైకోర్టు నాకు తెలిసి రంగనాథ్ గారు హైకోర్టుతో తిన్నాన్ని మొట్టకాయలు ఎవరితో తినలేదు అనుకుంటా. ఎవరితో తినలే అంటే ఒక పద్ధతి పాడు లేకుండా ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక హైడ్రా అనేది ఫామ్ చేయాలి. అసెంబ్లీలో చర్చ ఉండదు, దాని గురించి మాట్లాడారు. ఈరోజు దాదాపు అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కట్టుకున్న ఇల్లు గులగొట్టు. నేను అక్రమంగా ధరలు చేయాలి, ఓ పద్ధతి ప్రకారం చేయాలి, కానీ ఆ పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా చేసి ఆ హైడ్రాను అడ్డం పెట్టుకొని ఈరోజు దందాలకు కోసం నువ్వు వాడుకున్నామని చెప్పుకోవడానికి ఒక నమూనా అనేది ఇక్కడ చూపించి ఈరోజు మనం గలవాడుతూ ఉంది. ఇది మొత్తం టోటల్గా ఈరోజు పరువు ప్రతిష్టల పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూలిపోయి నువ్వు కూలగొట్టిన ఇండ్లకు రేపటి దినాన దీనికి ఇచ్చిన జడ్జిమెంటే రేపు వేరే దానికి ఇస్తుంది. అప్పుడు దాని పరిస్థితి ఏంది? ఒకసారి కరెంటు తీసేసింది, అది కనవాలకుంటా. ఇక ఇవి ఎన్ని రోజులు తీసుకుంటే పోతే బతుకమ్మకుండా వివాదంలో హైడ్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై 4 వారాలు అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీప్ శంకర్ దత్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కంచె తొలగింపు సహా ఇతరత్ర విషయాల్లో ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈరోజు దానిపైన ఇమీడియట్గా కూలగొట్టాలి, ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏదైతే మరి హైకోర్టు ఇచ్చిందో, సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని ఈరోజు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా మరి ప్రజా ఖజానా ప్రజల డబ్బును ఏ విధంగా మీరు వాడుకుంటున్నారు, ప్రజల డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్న దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈరోజు కనబడతా ఉంది. అంటే రేపటి దినాన ఇవాళ వరకు కూలిపోయిన ఇళ్ళందరూ చాలామంది కోర్టులకు పోయినరు. కోర్టులలో వాళ్లకు ఫేవర్గా ఒకవేళ జడ్జిమెంట్ వస్తే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరు నష్టపోతారు? ఎవరి జేబులలో చిల్లులు పడతాయి? ఎవరి జేబులో చిల్లులు పడితే ఫైనల్గా ఈరోజు ప్రజల జేబులకే చిల్లులు పడతాయి. నష్టపోయేది ఈరోజు ప్రజలే. కాబట్టి ఈరోజు ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, ప్రభుత్వం దీని మీద మాట్లాడాలి. మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 7.5 కోట్ల ప్రజాధనం వృధా. ఈ భూ వివాదంలో ఉన్న హైకోర్టులో కేసున్నాక నువ్వు ఎట్లా పెడతావు రంగనాథ్ గారు? హైకోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది, హైకోర్టులో జడ్జిమెంట్ రాదు, దానిపైన ఆల్రెడీ స్టే ఉంటుంది. దానిపైన నువ్వు ఎట్లా ఏ విధంగా ఈరోజు దీనిపైన ఇంత పెట్టుబడి పెట్టి పైసలు కడుతున్నావు? ఈరోజు నువ్వు పేదల పైసలు ఇవన్నీ ఉండయి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు ఉండయి, ఈరోజు ఆరోగ్యశ్రీకి పైసలు ఉండయి, ఈరోజు 7.5 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు వృధా చేసినావంటే నిన్నేమనాలే? ఈరోజు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పంతానికి పోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రజాధనాన్ని వృధా చేశాడు రంగనాథ్. స్థానికులు విమర్శిస్తున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత 6 చెరువుల పునరుద్ధరణ అంటూ చేపట్టిన ప్రాజెక్టులో ఒక కాంగ్రెస్ నేత కూడా సీఎం చెప్పిన వెంటనే బతుకమ్మ కుంటను కూడా చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్న హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చిన కేవలం తన ప్రాబల్యం కోసం రంగనాథ్ రూపాయలు 7.15 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి వివాదాస్పద భూమిలో చేపట్టిన పనులు ప్రస్తుతం గాలిలో దీపంలా మారాయని ఆ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం అక్కడనే ఉన్నాం, ఇప్పుడు ఆ పార్కాడే ఉన్నాం. ఇప్పుడు ఈయన చేతులతోనే అవి తూర్పేసిన తర్వాత ఇక ఈ ప్రజాధనం ఎవరి జేబులోకి వెళ్ళి వస్తాయి? ఎవరు పైసలు పెట్టి ఇక్కడ కట్టిండ్రు? ఈరోజు ప్రజల పైసలు ఏ విధంగా నువ్వు వృధా చేస్తావు? నీకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? ప్రజా పైసలు వృధా చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చిండ్రు? కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు ఈ పైసలన్నీ కూడా 7.5 కోట్ల రూపాయలు ఏవైతే ప్రజాధనాన్ని వృధా చేశావో అవి రంగనాథ్ జేబులోకి వెళ్ళి కట్టియాలి. రంగనాథ్ గారు మీ జేబులోకి వెళ్ళి తీసి అవి మళ్ళీ ప్రజా ఖజానాకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పటిదాకా కూలిపోయిన ఇళ్లకు ఎక్కడెక్కడ నీకు కోర్టులు వ్యతిరేకంగా నీకు జడ్జిమెంట్లు వస్తాయో, ఎక్కడెక్కడ ఈ కూలగొట్టుడు అక్రమం అని చెప్తారో అక్కడంతా కూడా రంగనాథ్ దగ్గర పైసలు వసూలు చేసి బాజాప్తా ఈరోజు ఆయన జేబులోకి వెళ్ళి తీయాలని చెప్తున్నా. మీరు చూడ ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ పెట్టిండ్రు. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ పార్క్ దాకా అక్కడ కంప్లీట్ బ్యారికేడ్స్ పెట్టిండ్రు. నిన్నటి దినాన హనుమంతరావు గారు ఇక పెద్ద నాయకులు అందరు ఇక్కడ అఖిలపక్ష కమిటీ మీటింగ్ అని కూడా పెట్టిండ్రు. మరి ఆ మీటింగ్ దగ్గర ఏం తెలిసినో తెలియదు. కానీ నష్టపోయింది ఎవరు? ఈరోజు ఫైనల్గా నష్టపోయింది ఎవరు? ఈరోజు ప్రజలు నష్టపోతున్నారు, ప్రజల పైసలు నష్టపోతుంది, ప్రజా ఖజానా నష్టపోతుంది.
మీ ప్రతిష్టకు పోయి ఈరోజు ఆల్రెడీ అప్పుల పాలైన తెలంగాణ, దాదాపు 7.5 లక్షల కోట్ల ఈరోజు అప్పుల పాలైన తెలంగాణ, నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఇన్ని పైసలు నువ్వు వృధా చేస్తున్నావు, మరి అది ఎవరి జేబులోకి వెళ్ళి వస్తాయి, ఎవరి జేబులోకి వెళ్ళిపోతాయి? కాబట్టి ఈరోజు నీ కోసం, నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ ప్రాబల్యం కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం నేను ఇది సాధించిన అని చెప్పుకోనికే నువ్వు చేసిన అక్రమాలు దాచిపెట్టుకోవడానికి, నువ్వు చేసిన సెటిల్మెంట్లు దాచిపెట్టుకోడానికి, నువ్వు చేసిన దందాలు దాచిపెట్టుకోవడానికి రంగనాథ్, నువ్వు చేసిన దందాలు దాచిపెట్టుకోనాకి ఇది ఒక్కడి నమూనాగా చూపించి నమూనాగా ఇది చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు 7,15,00,00,000 రూపాయలు మీరు చెప్పుకుంటున్నారు కదా, ఎవరు వసూలు చేయాలి, ఎవరు కట్టాలి? ఈరోజు 101% ఇది రంగనాథ్ జేబులోకి వెళ్ళి వసూలు చేయాలి. ఇది ప్రజలపైన భారం వేయద్దు. ప్రజలు ఆల్రెడీ ఈరోజు చిక్కిపోయినరు. ప్రజలు ఈరోజు ప్రభుత్వం పైన వేస్తున్న పెట్టుబడితోని వాళ్ళతో ఒత్తిడితోని ఈరోజు పూర్తి స్థాయిలో చిక్కిపోయినరు. కాబట్టి ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత రంగనాథ్ గారు వహించాలి. రంగనాథ్ గారు తన పేరు ప్రతిష్టల కోసమే ఈరోజు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. హైడ్రాను ఇష్టం వచ్చిన వాడుతుండ్రు, హైడ్రాను ఒక మాఫియా లెక్క వాడుతుండ్రు, హైడ్రాను తమ సెటిల్మెంట్ల కోసం వాడుతున్నారు అనేది చాలా స్పష్టమైపోయింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.